జనరేషన్లో నేను దైవజనుడు ఏమనుకుంటున్నామంటే బిఫోర్ 15-20 ఇయర్స్ ఏదైతే మన పూర్వీకులు మనకి భక్తి నేర్పించేవారో ఆ భక్తిని ఈ జనరేషన్ కూడా నేర్పించాలని మేము 2026లో వన్ ఆఫ్ ది ఏమంటారు తీర్మానం కదా. దేవుడు అంటే భయము, దేవుడు అంటే పూర్తి ఇష్టము, దేవుడు అంటే ప్రాధాన్యత, ఇవన్నీ కూడా నేను అంటాను అంతరించిపోతున్న దినం జనరేషన్ ఇదంతా కూడా. కొన్ని యానిమల్స్, కొన్ని స్పీషీస్ ఇవేమవుతాయండి, అంతరించిపోతాయి కదా. అట్లాగే క్రైస్తవులు అని పిలువబడుతున్న వారిలో కూడా దేవుడు అంటే ఇష్టము, దేవుని సన్నిధి అంటే ప్రాధాన్యత, దేవునికి నిజంగా భయభక్తులు కలిగి ఉండటము, దేవుడు అంటే ఆ ఫియర్. ఇట్స్ నాట్ ఏదో దేవుడు ఏదో చేసేస్తాడని ఫియర్ కాదు, కానీ ఆ హృదయపూర్వకమైన ఇష్టం, ఇవన్నీ కూడా ఏమవుతుంది నేటి తరంలో చులకన కావచ్చు, సామాజిక మాధ్యమం అనగా సోషల్ మీడియా ప్రభావితం కావచ్చు, వీటన్నిటిని బట్టి ఏమవుతుందంటే అన్ని స్పీషీస్ అంతరించిపోతున్నట్టు మేబీ రియల్ క్రిస్టియన్ స్పీషీస్ కూడా అంతరించిపోతుందేమో. అంతరించిపోతుందా? నేను అంతరించను కాబట్టి ఆ భక్తి ఉంటుంది. ఆమేన్. నీవు కూడా ఆ భక్తిని అంతరించిపోనివ్వకుండా ఆ భక్తిని చేద్దువుగాక. ఆమేన్. వస్తాయి కష్టాలు, వస్తాయి ఇబ్బందులు, ఇవన్నీ కూడా నేను దేవునికి దగ్గరే చెయ్యాలి, కానీ దేవుణ్ణి నుంచి నిన్నేం చేయకూడదు. నువ్వు దూరం అవుతున్నావు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఇంకా పూర్తిగా నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు, అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితము చలామణి కావచ్చు, అనేక సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్ళచ్చు, అనేక మందితో ఫెలోషిప్ ఉండొచ్చు, అనేక రకాలుగా నువ్వు భాషలు మాట్లాడచ్చు, ప్రాఫెసీస్ పలకచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నీ కష్టం బట్టి నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు అంటే దాని అర్థము యు ఆర్ స్టిల్ నాట్ బిలీవింగ్ హూ గాడ్ ఇస్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, అది సింపుల్ అండి. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అంటే కొంచెం కష్టమని, అందుకని దేవుడి మీద ఇంకా నేను ఆ ఫోకస్ పెట్టలేకపోతున్నాను. కొన్ని ఇబ్బందులు బట్టి అండి, లేకపోతే నేనే ఫస్ట్గా ఉండేదాన్ని కదా, లేకపోతే నేనే బాగా అన్ని సువార్త సభలకి అన్నిటికీ మీతో పాటు వచ్చేసేవాడిని కదా, అన్నిటికీ నేనే కదా. కాదు, నువ్వు పూర్తిగా నమ్మితే ఏ పరిస్థితి అయినా. ఇప్పుడు మనం పాడుకున్నాం చూడండి, యోబుకి ఏం రాలేదా? ఆస్తి అంతా పోలేదా? భార్య చీదరించుకోలేదా? ఒంటి నిండా శరీరం అంతా కురుపులు రాలేదా? యోబు చాలా ఆస్తిపరుడు, పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి. కొంతమంది ఆర్థిక సమస్యలు బట్టి దేవుడికి దూరంగా అవుతారు, కానీ మీ ఆర్థిక సమస్య లేకపోతే మీరు ఫేమస్ పర్సనాలిటీయా? యోబు ఫేమస్ పర్సనాలిటీ. అప్పటికి ఎంత తక్కువగా ఉంటుందండి యోబుకి ఆస్తి ఎంత పోయిందంటే, ఏవో రెంటి అంటే మీ ఆర్థిక సమస్య పెద్దదే, నేను తక్కువ చేయట్లేదు దాన్ని, మీకున్న బాధ మీకు పెద్దదే. బట్ స్టిల్ యోబు అన్నాడంట అందరికంటే అక్కడ చాలా గౌరవనీయుడు, చాలా ఘనత పొందిన వ్యక్తి, చాలా ఆస్తిపాస్తులున్న వ్యక్తి. అంటే హీ వాజ్ ఆల్రెడీ అ సెలబ్రిటీ. మన భాషలో హీ వాజ్ ఆల్రెడీ అంబానీ స్టేట్లో ఆయన, అంటే అంత టాప్ పొజిషన్లో ఉండి ఆయన కూడా ఏమైందంటే ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు చూడు ఎలా చేశాడో, లేకపోతే నా మనసు మానసికంగా బాగాలేదు, నేను స్టేబుల్గా ఉండలేకపోతున్నాను దేవుడు అని చెప్పి ఇంట్లో ఉండిపోలేదంట, గోడల మధ్య దాక్కుండిపోలేదంట. అన్నీ ఇచ్చినవాడు అన్నీ తీసుకుపోయాడు, సర్లే అని ఊరుకున్నాడంట. హల్లెలూయా. దట్స్ హౌ యువర్ ఫెయిత్ షుడ్ బి అమాంగ్. అంటే నీ జీవితంలో స్టార్మ్స్ ఏమంటారు వాటిని, తుఫాన్లు చెలరేగినా ఏదైనా సరే నువ్వు దేవునితో అలా ఉన్నావని ఎప్పుడైతే అది ప్రొజెక్ట్ అవుతుందో అపవాది భయపడతాడు. ఆమేన్. అప్పుడు వాడు ఏమి చేయాలనుకున్నా సరే మనల్ని ఏమీ కూడా చేయలేడు, ఎందుకంటే ఆయన మన మధ్య ఉండే దేవుడు. ఆమేన్. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఇందాక మనం పాడుకున్న పాటే, వీళ్ళందరినీ ఎక్కడ వేశారండి? అగ్నిగుండంలో వేశారు. అప్పుడు వాళ్ళు బాధపడవచ్చు కదా, ఏమని? అదేంటి దేవుడికి మేము మొక్కలేదు, మేము చెయ్యలేదు, అలాంటిది మేము రాజీ పడకుండా బ్రతికాము కనుక దేవుడు మమ్మల్ని కాపాడాలి కదా అన్నారా? లేకపోతే మమ్మల్ని కాపాడేవాడు సమర్థుడు, ఒకవేళ కాపాడలేకపోయినప్పటికీ పర్వాలేదు అన్నాడు. ఆమేన్. ఇఫ్ యూ
నిజంగా దేవుడిని మేము మెప్పించాలి అని అనుకున్నవారు ఈ మైండ్ సెట్లోకి వెళ్ళాలి.